రూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మాభివందనాలండి. నెల రోజుల తర్వాత మహావతార బాబాలో ఎంత నెల అయిందా, 2 నెలలు అయిందా? వచ్చినాడు సార్ పోయిన నెల. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఓకే మాస్టర్స్, ఎవరికి ఎవరు ఏమీ కాము, మనకే ఎవరు రారు. అందరిలో మనం ఉంటున్నా, అందరిలో మనం ఉంటున్నా, మన చుట్టూ అందరూ ఉంటున్నా, అంత నాదే నాదే అని మనసు అంటున్నా, ఇది ఏది నీది కాదని బుద్ధి చెప్తున్నా. ఆనాడు ఆ బుద్ధుడు చెప్పిన, ఈ రోజు ఈ మైత్రేయ బుద్ధుడు పత్రిజీ గారు చెప్పిన, మనకి ఇప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఎట్టన్నా, ఆడంబరాల కన్నా అలంకారాల కన్నా మాయ కమ్ముకున్న ఈ ప్రపంచం కన్నా ధ్యానం ఎంతో మిన్న. కాబట్టి ఈరోజు మన టాపిక్, నా పేరు విశ్వప్రసాద్ అంటారండి. ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులు విన్నారు, వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళకి పరిచయం చేసుకుంటాను. విశ్వప్రసాద్ రెడ్డి అంటారు, తిరుపతిలో ఉంటాను నేను. నేను వచ్చి పత్రిజీ గారితో పరిచయము పిరమిడ్లోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఆత్మజ్ఞానం వచ్చి లెక్క చెప్పుకుంటే 10 సంవత్సరాల వయసు నాకు. దాన్ని బట్టి మీ అందరికి కూడా చిన్న ఏజ్ అనుకుంటాను. అందరూ 2 సంవత్సరాలు ఆత్మజ్ఞానంలో అందరూ పాల్గొంటుంటారు. ఒకసారి బుద్ధుడిని అడుగుతారు, మీకు వయసు ఎంత అంటే అప్పుడు ఆయనకి వాస్తవంగా 65 ఏళ్ళు ఉంటుంది. కాకపోతే ఆయన నాకు 5 సంవత్సరాలు అంటాడు. అదేంటి స్వామి, చూసేదానికి 65 సంవత్సరాలు మాత్రం ఉన్నావు, 5 సంవత్సరాలు ఏంటంటే ఆత్మజ్ఞానం వచ్చి 5 సంవత్సరాలు అయింది నాకు. సో కాబట్టి దాన్ని బట్టి మనమందరం కూడా అంతా బేబీస్, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ మధ్యలో ఉన్న వాళ్ళం. కాబట్టి మాస్టర్స్ అందరికి కూడా, మీ అందరికి పేరు పేరున మా తరఫున, కుటుంబ సభ్యుల తరఫున, గురువు గారి తరఫున, సీనియర్స్ తరఫున మరొకసారి అందరికీ ఆత్మవందనాలు తెలియజేస్తున్నాను. నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వించడమే పరమానందం. మనం నవ్వుతూ 10 మందిని నవ్వించడం ఆత్మానందం అన్నారు. కాబట్టి అందరూ కూడా ఆత్మానందంతో విరాజిల్లాలని కోరుకుంటూ, ఈరోజు మనం పెట్టిన టైటిల్ ఏంటి? జీవించడం బ్రతకడం. టైటిల్లోనే కథ అర్థమైపోయి ఉంటుంది, మనం జీవిస్తున్నామా బతుకుతున్నామా అనేది. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇద్దరికి ఇందులో ప్రాపంచికం పదం ఏంటి, ఆధ్యాత్మిక పదం ఏంటి, రెండిట్లో చెప్పండి. ఎవరైనా మీరే చెప్పండి. లలిత మేడం. జీవించడం ఆధ్యాత్మికం చెప్పండి, పర్లేదు. బ్రతకడము అనేది ప్రాపంచికము అనుకున్నాడు. బ్రతకడం ఎలా అయినా బ్రతుకుతాడు అనుకున్నాం కాదు, ఫిక్స్ అయిపోవాలి అంతే. అదే సార్, బ్రతకడం ఎలా అయినా బ్రతకచ్చు, కానీ ఎలా జీవించావు అనేది ఎలా అని కాదు, బ్రతకడం అనేది ప్రాపంచికం. ఆ బ్రతుకులోనే బ్రా అంటే భ్రమంలో, ఏమే కా అంటే తమో గుణంతో, కా అంటే కర్మలతో, ఆ డమ్ అంటే ఉండడం. బ్రతకడం అనే దాన్ని విడదీస్తే భ్రమల్లో, తమో గుణంలో అమలు చేసుకుంటూ దాంతోనే దూకడం, ఎన్నైనా దాంతోనే బతకడం, దూకడం. అందుకే 0 పెట్టారు. సో ఫస్ట్ ఏంటంటే భ్రమల్లోనే ఎక్కువ ఉంటాం ప్రాపంచిక జీవితంలో. వాస్తవంగా ఈ కొంత మనం చూసుకుంటాం కదా, అర్థం వచ్చిన కొత్తల్లో చాలా మందికి అర్థం గురించి అవగాహన లేదు. ఒక రైతు పొలం దున్నుతుంటే అతనికి ఒక అద్దం దొరుకుతుంది. అద్దం తీసుకొని వచ్చి అద్దాన్ని తుడిచేసి చూసుకుంటాడు అనమాట. చూసుకుంటే వాళ్ళ నాన్న ఫేస్ ఇతనికి. వీడేమనుకుంటాడంటే, మా నాన్న చాలా అందంగా ఉన్నాడు అనుకుంటాడు. మా నాన్న భలే అందంగా ఉన్నాడు అని చెప్పి రోజు ఆ బీరువా ట్రంక్ పెట్టిలో పెట్టుకునేది, అద్దం తీసేది, చూసుకునేది, వాళ్ళ నాన్న అనుకుని నవ్వుకునేది, తుడిచిపెట్టేసేది. ఒక రోజు వాళ్ళ భార్యకు డౌట్ వస్తుంది, ఇదేంటి రోజు బీరువా ట్రంక్ పెట్టి తెరుస్తాడు, ఏదో అద్దం వేస్తాడు, ఏదో చేస్తున్నాడు రూమ్ లోని. మొగుడు లేని రోజు ట్రంక్ పెట్టి తీసి అద్దం అయితే చూస్తుంది. అద్దం చూసే లోపల ముండా కొడుకు ఎవరో ఆడదాన్ని పెట్టుకున్నాడు వీడు.
అని ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుంది. ఏం తల్లి ఏడుస్తున్నావు అంటే, చూడు మీ అల్లుడు ఎవరో ఒక ఆడంతో సంబంధం పెట్టుకున్నాడు, అది అంతా నామారే ఉంది ఆ పిల్ల కూడా అని అంటే, ఈమె అద్దం తీసుకొని చూసి చీచి అల్లుడు ఇంత దుర్మార్గుడు, ఇంత ముసలిదాన్ని ఎందుకు పెట్టుకో ఉంటాడు అంటే భ్రమల్లో ఉంటే మనకి ఏ మాత్రం ఆత్మజ్ఞానం లేకపోతే భ్రమల్లో ఉంటే మనం ఇలాగే ఉండిపోతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ భ్రమల్లో నుంచి రావాలి అంటే, ఇప్పుడు అందుకే కదా బ్రహ్మోత్సవం అని పేరు పెట్టారు. బ్రహ్మోత్సవం అంటే భ్రమల్లో ఉన్నంత వరకు బ్రహ్మోత్సవంగానే తెలుస్తుంది. అది ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వస్తుందో మనకి ఇక్కడ జరిగే ఆ రోజు ఒక వాహనం ఏదైతే తిరుమలలో జరుగుతుందో, ఆ గరుడు వాహనం, సింహ వాహనం, ఏదో 9 వాహనాలు ఏదో ఉన్నాయి. వాహనాలంతా అంతరార్థం కానీ తెలిస్తే మీకు, దాంతో జ్ఞానం కానీ మీరు నేర్చుకోగలిగితే మీకు పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు ఆ భ్రమలు తొలగిపోయింది అనుకోండి, మీ జీవితం రోజు బ్రహ్మోత్సవమే. ఎప్పుడో సంవత్సరం ఇంకొకసారి వచ్చి ఇక్కడ చూసేది కాదు, అలంకారం చూసేది బ్రహ్మోత్సవం. ఆత్మజ్ఞానం ఉంటే అనుక్షణం బ్రహ్మోత్సవమే. అదేదో చెప్తారు కదా, డబ్బు ఉండేవాడికి ధనవంతుడికి రోజు పుట్టినరోజు అవుతుంది, మధ్యతరగతి వాడికి సంవత్సరానికి ఒక బర్త్డే అవుతుంది, పేదవాడికి బర్త్డేనే ఉండదు, ఆత్మజ్ఞానం ఉండేవాడికి అనుక్షణం బర్త్డేనే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన మహావతార బాబాలో రంగనాథ్ సార్ కానీ, లలిత మేడం కానీ, ఇప్పుడు చాలా మంది ఉన్నారు ప్రతి నిమిషం ఆత్మజ్ఞానంతో బర్త్డే చేసుకుంటారు. మనం అంటుకుంటాము ఎప్పుడో వయసు అయిపోయింది, 65 ఏళ్ళు 70 అయిపోయింది, చావుకు దగ్గర వచ్చేసాము, ఇంకా దగ్గర పడిపోతున్నాము అని. అది అది నాకు పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడో రావడం కాదండి, ప్రతి శ్వాసకు పుట్టి చనిపోతాం మనం. ప్రతి శ్వాస వస్తుంది వెళ్తుంది కదా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వెంటనే రాదు శ్వాస మనకి. వెళ్ళిన కొన్ని సెకండ్లు నిలబడుతుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా వెళ్తుంది. మనకు తెలియకుండా జరుగుతుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, అది ఎంత సెకండ్ నిలబడుతుంది లోపల, ఎన్ని సెకండ్లలో బయట వస్తుంది. ఆ వచ్చింది పోకపోయినా, పోయింది రాకపోయినా చనిపోతాం. మరి దీన్ని ఎవరు చేస్తున్నారు? అంత ప్రాంప్ట్ గా, అంత క్లియర్ కట్ గా సూర్యుడు ఎట్టయితే ఉదయిస్తాడు, ఎట్టయితే అస్తమిస్తున్నాడు టైం టు టైం, ఈ శ్వాస కూడా అంత టైం టు టైం ఎవరు చేస్తున్నారు అంటే, ప్రతి శ్వాసకి మనం పుట్టి చనిపోతూ ఉంటాం. సో దానికని మనం ఎన్నో కృతజ్ఞతలు ఎంతో తెలియజేయాలి వాస్తవంగా. మనం ఉండడానికి ప్రతి శ్వాసకి అది మన వెనకున్న మాస్టర్స్ ఎంతో మంది మనకు ఆ సపోర్టింగ్ అనేది చేస్తుంటారు. ఇప్పుడు మీరు ధ్యానానికి రాకముందు కూడా మీరు గుర్తు ఉండొచ్చు, గుర్తు పట్టారో లేదో తెలియదు కానీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ గుర్తించాను. మనం ఎప్పుడైనా రోడ్ దాటేటప్పుడు సడన్ గా మన ముందు ఎవరో వెహికల్ ఒకటి కట్ అవుతుంది, ముందు స్పీడ్ గా క్రాస్ అవుతుంది, ఒకసారి మన గుండె జిల్లు అంటుంది, వీడు గుద్దుంటే ఏమైపోతుంది అని. మనల్ని ఎవరు ఆపుతారు, నిలబడతాం, ఒక సెకండ్ గుండె జిల్లు అంటున్నాం. మరి ఎవరు ఆపారు? అక్కడ ఆ క్షణం మనల్ని ఎవరో పిలిచినట్టు ఆగుతాం. సో ఇట్లాగా అంటే అజ్ఞానంలో ఉండేటప్పుడు కూడా మనకి చాలా ఇండికేషన్స్ వస్తాయి. ప్రతి సెకండ్ మనల్ని మాస్టర్స్ ఎవరో ఒకరు, మనం ఆత్మస్వరూపులం కాబట్టి మనకు తెలియజేస్తుంటారు. మీరు ఎగ్జాంపుల్ చూడండి, మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బాగా ధనవంతులు, కుటుంబం బాగుంటుంది, పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు, అన్నీ ఉంటాయి. మనం కూడా అనుకుంటాం అన్నీ బాగున్నాయి బావాడికి, కానీ ఏదో ఒక రోజు అత్యంత మీరు పలకరించి చూడండి, ఏదో ఒకటి కోల్పోయినట్టు, మనసేం బాగాలేదబ్బా, ఏదో అనీజీగా ఉంది అంటాడు. అదేందయ్యా మనం అనుకో ఆశ్చర్యపోతాం, అన్ని బాగున్నాయి కదా వీడికి ఎందుకు మనసు బాగాలేదు అంటాడు అనేసి. ఎందువల్ల అంటారు చెప్పండి మేడం, లలిత మేడం, ఎందువల్ల అంటారు? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల సార్. ఇంకా అంతా ఉంటుంది కానీ లోపల ఏదో వెలతి. అదే ఇంకా ఎవరైనా? అందరూ అన్నిటిలోనే ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే, పైలోకాల్లో నుంచి వచ్చేటప్పుడు ఒక మాట ఇచ్చొస్తాడు, భూమి మీద నేను ఇవన్నీ చేసేసి వస్తానని. ఎక్కడైతే పేరు కట్ చేస్తారో, ఈ మాయలో తగులుకుంటాడో, ఆ ఇచ్చిన మాట మర్చిపోతాడు. మాట ఎప్పుడైతే మర్చిపోతాడో అది ఇక్కడ ఆటోమేటిక్గా అతనికి ఆ పెయిన్ అనేది అక్కడ తెలియజేస్తుంది, ఏదో మనం మిస్ అయినాం అనేది ఒక వెలితి అనేది అతనికి, మనశ్శాంతి అనేది దగ్గర ఉంది, ఏదో ఒకటి అనీజినెస్. కొంచెం మీ ఫోన్ లో వాయిస్ పెంచుతారా? సౌండ్ తక్కువ ఉంది. అవునా?
ఆ, వినపడలేదా మీకు? కొంచెం లోగా ఉంది సార్. లోగా ఉందా? మా వాళ్ళు ల్యాప్టాప్ పెట్టారు, వాళ్ళని పిలవాలైతే. ఒక్క నిమిషం మేడం. కింద ఇట్లా సౌండ్ ది సింబల్ ఉంటుంది చూడండి సార్, మైక్ సింబల్ ఉంటుంది. ల్యాప్టాప్ లో మైక్ సింబల్ ఉంటుంది కింద బార్డర్ లైన్ లో. ఇదే హ్యాంగ్ అయ్యింది. ఓకే సార్, కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి. ఒక్కొక్క నిమిషం. ఇది ల్యాప్టాప్ హ్యాంగ్ అయ్యింది. మా అమ్మ నా మొబైల్లో చెప్తున్నా సరిపోయింది. వస్తుంది సార్, చేయండి. ఒక్క సెకండ్. చెప్పండి సార్, చెప్పండి. టెక్నాలజీతో పోతే ఇదే సమస్య. వాయిస్ ఈజ్ ఓకే సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ బాబు గారు. సో ఈరోజు మనం జీవించడం మీద డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి మీకోసం కొన్ని రాసుకున్నా నేను. రాసుకున్నట్టుగా ఉంటే రాసుకోవచ్చు, లేదు మెమరీ బాగుంటే గుర్తుపెట్టుకోవచ్చు. బలహీనతలకు లొంగకు, భగవంతునికి లొంగు, దారిద్ర్యాన్ని చూసి దిగులు చెందకు, ధ్యానం వచ్చింది కదా నీ చెంతకు. ధ్యానించు, బోధించు, సాధించు, బుద్ధుడివై జీవించు, బుద్ధుడివై బోధించు. అర్థమైందా? బలహీనతలకు లొంగకు, భగవంతునికి లొంగు, దారిద్ర్యాన్ని చూసి దిగులు చెందకు, ధ్యానం వచ్చింది కదా నీ చెంతకు. ధ్యానించు, శోధించు, సాధించు, బుద్ధుడివై బోధించు. అంటే మనకి ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలంతా పంచ్ డైలాగులు. బాలకృష్ణ చెప్పినట్టు నీకు నరికే గుడ్డు కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుందా. లెజెండ్ సినిమాలు. నీకు తినే ఫుడ్ లో ఇదేముందో, నాకు బ్లడ్ లోనే రాజకీయం ఉందంటాడు. ఆ పిరమిడ్ మాస్టర్లు కూడా అప్పుడప్పుడు కొన్ని పంచ్ డైలాగులే బాగా పనికొస్తాయి మనకు కూడా. ఎక్కడైనా మీకు చెప్పడానికి పనికొస్తాయి ఇవన్నీ. రెండవది వచ్చి లైఫ్ లో కాంప్రమైజ్ అయితే బతుకుతారు, లైఫ్ లో సాక్రిఫైస్ చేస్తే ఎదుగుతారు. కాంప్రమైజ్ అవుదామా, సాక్రిఫైస్ చేద్దామా? సాక్రిఫైస్ చేయాలంటే ఏమేమి చేయాలి, అది ఈ పాటికే కొందరికి మీకు అర్థమై ఉంటుంది. కొందరికి నా వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే, రెండు పదాలు ఉంటాయి: ఒంటరితనం అనేది ఒకటి, ఏకాంతం అనేది. ఒంటరితనం అంటే మనం అందరితో బంధాలు కలుపుకొని, పిల్లలతోనూ అందరితో కలుపుకొని, ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు అయిపోయి సడన్ గా ఎవరి పాటికి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనకి ఆ బాధ, వెలితి అనేది తెలుస్తుంది. తగులుకున్నాం కాబట్టి బంధాల్లో. ఒంటరితనం అనేది ఏర్పడే దానివల్ల ఆ పెయిన్, డిప్రెషన్ అది కోలుకోలేము, అన్నిటితో కనెక్ట్ అయిపోయింటాం. అది ఒంటరితనం. సో ఏకాంతం అనేది ఏంటంటే మనతో మనం ఉండడం. మనలోని ఇద్దరు ఉంటారు కాబట్టి మనకు కూడా మన మనసుని ఏం చేయాలంటే, మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి సార్, ధ్యానంలో కుదరడం లేదు సార్ అంటే, ఉన్న టెక్నిక్ ఏంటంటే మీ మనసుని రెండు మనసులుగా చేయండి. ఒక మనసుని ప్రాపంచిక వైపు దృష్టి పెట్టండి, ఒక మనసుని ఆధ్యాత్మిక వైపు దృష్టి పెట్టండి. కొంచెం రెండో దానికి తిండి ఎక్కువ పెట్టండి. ఆరు చెప్పినాడు కదా అని దానికి ఎక్కువ పెట్టి దీన్ని తగ్గించబోతారు. కొంచెం ఆధ్యాత్మిక ఎక్కువ ఆ మనసుకి తిండి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ధ్యానం చేయకుండా మీరు ఎదిగేదానికి విమర్శిస్తుంటారో వాళ్ళకి చెప్పొద్దండి నాకు రెండు మనసులు ఉన్నాయి,
నేను దానికి తిండి పెడతా, దీనికి తిండి పెడతాను. ఆ 2 మనసులను కూడా లేకుండా చేసేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు వరకు చెప్తున్నాను నేను. సో కాబట్టి ఆ ఏమేమి సాక్రిఫైస్ చేయాలి అంటే వాస్తవం ఎత్తుకుంటే ఆ 3G లాగా అన్ని సాక్రిఫైస్ చేయలేము మనం. ఎందుకంటే 10 సంవత్సరాలు నేను చూశాను, తిరిగాను. ఆల్రెడీ కొందరికి తెలుసు, ఆ విషయాలు కూడా చెప్పాను నేను. నిజంగానే ఆయన ఈ కలియుగంలో నేనైతే తిరిగింది లేదు, మనం ఎవరిని చూసింది లేదు, కానీ అన్ని దేవుళ్ళు విగ్రహాలు పట్టుగా దేవుడు భూమి మీద ఎవరు లేదు. మన సాయిబాబా, బ్రహ్మం గారు, రమణ మహర్షి ఎవరిని చూడలేదు ఫిజికల్ గా. మనం చూసింది ఒకే ఒకరిని, పత్రిజీ గారిని. ఇలాంటి గొప్ప గురువు ఒక చోట అడవుల్లో, చెట్లల్లో, ఆ దోమల మధ్యలో ఆ వస్తారు. వచ్చిందే అక్కడ నైట్ 2-3 రోజులు స్టే చేస్తారు. కరెంట్ కూడా ఉండదు. మనమేమో కార్లలో పోతాము, గురువు గారికి నమస్కారం చేస్తాం, పాదసేవ చేస్తాం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేస్తాం. 2 విషయాలు వినేసి నైట్ కుదిరి తిరుక్కొని ఇంటికి వచ్చాం. నాకు బాధ వేస్తుంటుంది. మనం ఏమరా పొద్దుపోయే కొద్దికి ఇంటికి వెళ్ళిపోతాం, మహానుభావుడు ఏడా కూర్చో ఉంటాడు. అట్లాంటి వాళ్ళు చేసే సాక్రిఫైస్ లో మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది మీ విజ్ఞప్తికే వదులుతుంది. సో అందుకని లైఫ్ లో కాంప్రమైజ్ అయితే సాక్రిఫైస్ చేసేది ఏమనేది గుర్తుపెట్టుకోండి. సో పిరమిడ్ మెడిటేషన్ లో అంటే 7 పీస్, అంటే పిరమిడ్ అంటే పీ వస్తుంది కదా, దాంతో ఒక 7 స్టెప్స్ ఉంటాయి. 7 పీలు రాసుకున్నారంటే ఫస్ట్ వచ్చి మీకు ప్రణాళిక, ప్లానింగ్. రెండోది వచ్చి ప్రిపరేషన్, అంటే తగిన విధంగా తయారవడం, తయారు చేయడం, ఇది ఇంపార్టెంట్. మూడోది వచ్చి ప్యాషన్. మీకు మెడిటేషన్ చేసే దాని మీద ఒక ప్యాషన్ ఉండాలి, దానికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు మీకు 365 రోజులు క్లాసులు చెప్పే వాళ్ళందరి దగ్గర ఏం అతీంద్ర శక్తులు ఏం లేవు. వాళ్ళేమి హిమాలయాల్లో గంటలు గంటలు కూర్చొని సాధన చేసిన వాళ్ళు ఏమి కాదు. నేనైనా కానీ మీకు వచ్చే వాళ్ళందరూ కూడా మరి ఈ మధ్య కదా అందరూ మీకు క్లాసులు చెప్పడం అంతా చేశారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎందుకు మాస్టర్లు ఎలా అయినారంటే మాకు ఫ్యాషన్ ఎక్కువ, దాని మీద ప్రయారిటీలో ఆ ఫ్యాషన్ ఎక్కువ, చెప్పాలి, ప్రచారం చేయాలి, దుడవాలి అని కోరుకుంటున్నా ఆ సోల్కి. అందుకని ఎప్పుడెప్పుడు క్లాసులు చెప్తామో అని అంటున్నాను. అందుకని మీకు కూడా ప్యాషన్ ఉండాలి. నాలుగోది వచ్చి పేషెన్సీ, సహనం ఎక్కువ ఉండాలి మీకు. భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి. అంటే చెప్తారు కదా, మీకు ఇక్కడ ఒక కొటేషన్ రాసుకోవచ్చు: కొండంత కోరిక, భూదేవంత ఓపిక, ఆకాశం అంత తీరిక మీద అయితే సముద్రం అంత సాధన మీద అయిపోతుంది. సముద్రం అంత సంపాదన వద్దన్న మీ ఇంట్లో వచ్చి పడుతుంది. అది రావాలంటే మీ దగ్గర ఏమో ఉండాలా, కొండంత కోరిక ఉండాలా, భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలా, ఆకాశం అంత తీరిక. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, ప్రతిరోజు మీరు చూస్తున్నారు, ఆకాశాన్ని చూస్తున్నారు, భూమి మీద నడుస్తున్నారు, సముద్రాన్ని, వాటర్ చూస్తున్నారు. కాబట్టి వీటిని చూస్తే మీకు ఇది మైండ్ లో ఉండాలి. అంటే నేను ఇలా ఆలోచిస్తుంటాను, మీరు కూడా అట్లా పెట్టుకుంటే ఆ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నాలుగోది పేషెన్స్. ఐదోది వచ్చారంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే సాధన. మనం మంచి మ్యూజిక్ చేస్తాం అనుకోండి, ఆ మ్యూజిక్ వచ్చు కదా అని సంవత్సరం నిలిపేస్తే సరిగమలన్నీ మిగిలి మర్చిపోతాం. ఏదైనా అంతే, మీరు చేసే వంట కూడా ఒక 6 నెలలు నిలిపేసినారంటే మొత్తం ఎలా చేయాలో కూడా తెలియదు, మర్చిపోతాం, గుర్తు కూడా ఉండదు. అందుకని ఎప్పుడు కూడా నేను 10 ఏళ్ళుగా ఉన్నాను, 4 ఏళ్ళుగా ఉన్నాను ధ్యానంలో, నేను ఇన్ని గంటలు, ఇవన్నీ ఎదుటోళ్ళకి, కొత్త వాళ్ళకి చెప్పడానికి, మోటివేట్ చేయడానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందే తప్ప మీ వ్యక్తిగతంగా మాత్రం ఈ రోజే ధ్యానానికి వచ్చినాను, ఈ రోజే ఎంటర్ అవుతున్నాను, ఈ రోజే చేస్తున్నాను, నేను నిత్య విద్యార్థి, నాకేమి తెలియదు, నేర్చుకుంటున్నాను అంటే మీకు వండర్ఫుల్ ఉంటుంది. మెడిటేషన్ అయినా, మీ ఇంట్లో మీ భార్యాభర్తలు కాపురమైనా, నిన్ననే పెళ్లి అయిందని అనుకోండి, జీవితం బాగుంటుంది. కొట్టుకునేదానికి బాగుంటుంది, 30 ఏళ్ళు నీ తేగలేకుండా ఉన్నాను అని, అది సరదాగానే ఉంటుంది. కానీ మైండ్ లో మాత్రం నిన్ననే అయినట్టుంటే ఇద్దరికి ఒకరికి అందంగా కనపడతారు. ఆరోది వచ్చి పరవరెన్సీ. ఇంగ్లీష్ లో పరవరెన్సీ అంటారు, తెలుగులో వచ్చి నిర్విరామ పరిశ్రమ. నిర్విరామ పరిశ్రమ చేయాలి. ఇంగ్లీష్ లో వచ్చి పరవరెన్సీ అంటారు అన్నమాట. PERSERVERANCE, పరవరెన్సీ అంటారు. ఏడోది వచ్చి
పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే నిష్ణాతులు కావడం. ఈ 7 పీలు కానీ మీరు అవ్వగలిగితే పొద్దున్న ఆటోమేటిక్గా పిరమిడ్ మాస్టర్ అయిపోతారు. ఏం చెప్తారా? 7 రాసుకున్న వాళ్ళు ఎవరైనా రాసుకున్నారా లేదా? ఒకటి ప్లానింగ్, ఒకటి ప్రిపరేషన్, ఒకటి ఫ్యాషన్, ఒకటి పేషెన్సీ, ఒకటి ప్రాక్టీస్, ఒకటి పర్వరెన్సీ, పర్ఫెక్షన్. తెలుగులో బాగుంటాయి. ప్రణాళిక, తగిన విధంగా తయారవడం, తయారు చేయడం, తపన ఉండడం. ప్యాషన్ అంటే తపన ఉండడం, పేషెంట్ అంటే సహనం, ప్రాక్టీస్ అంటే సాధన చేయడం. 6వది వచ్చి నిర్విరామ పరిశ్రమ, నిర్విరామంగా పరిశ్రమించడం. లాస్ట్ లో నిష్ణాతులు కావు. ఓకేనా మాస్టర్స్? ఇది కాకుండా మన సంబంధాలు బాగా మెరుగుపడాలంటే మన దగ్గర ఒక 10 పాయింట్స్ చెప్తాను నేను. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా రాసుకోవచ్చు. నేను చెప్పాను, మీకు రాసుకోవచ్చు, గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటుంది కానీ తెలుగు బాగుంటుంది. 2 చెప్తాను నేను. ఎప్పుడు అనకూడనిది ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ వర్డ్. అదేంటంటే ఐ. ఎప్పుడు అనకూడనిది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఐ. అంటే నేను. కనపడుతుందా మీకు? 2వది వచ్చి ఎల్లవేళలా అనాల్సినవి 2. ఉయ్. ఫస్ట్ది ఏంటి? ఐ. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మేడం. ఎప్పుడు అనకూడనిది ఒకటి ఏంటి? ఐ. అంటే నేను. ఎల్లవేళ అనాల్సినవి ఏంటి? 2 పదాలు. ఉయ్ అంటే మనం. అంటే ఎవరు? మనం. దగ్గరికి రానియకూడనిది 3. అంటే 3 పదాలు. అదేంటంటే ఇగో. అంటే తెలుగులో ఏంటి? అహం. మనసావాచ ఉండాల్సింది ఏంటంటే 4 పదాలు, 4 అక్షరాలు అనుకోండి. అదేంటంటే లవ్. అంటే ప్రేమ. అంటే కరుణతో కూడా ప్రేమ. మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వద్దండి. మోహంతో ఉండే ప్రేమ కాదు, కరుణతో ఉండే ప్రేమ. అది ఇంతకు ముందే చెప్పాను నేను. కరుణ ప్రేమ ఏంటి, మోహం ప్రేమ అనేది. 5వది వచ్చి అన్ని వేళలా ఉండాల్సినది 5 అక్షరాలు, పదాలు. అదేంటంటే స్మైల్. అంటే చిరునవ్వు ఉండాలి. చెప్తారు కదా, మనకు 2 సాధనాలు ఉంటాయి జీవితంలో. ఒకటి చిరునవ్వు, ఒకటి సైలెన్స్. చిరునవ్వు సమస్యల్ని దూరం చేస్తే, సైలెన్స్ సమస్యలు లేకుండా చేస్తుంది. దానికి ఉన్న శక్తి అటువంటిది. 6వది వచ్చి తరచుగా అనాల్సింది ఏంటంటే థ్యాంక్స్. దీంతో 6 ఉంటాయి. THANKS 6 ఉంటాయి. అంటే తెలుగులో కృతజ్ఞతలు. అలవరుచుకోవాల్సింది వచ్చి ఫర్గివ్. 7 ఉంటాయి దీంతో. అంటే క్షమాగుణం. ఈ దగ్గరికి రాకూడనివి 8 ఉంటుంది. అదేంటంటే జలసి. అంటే అసూయ. తప్పనిసరిగా చేయాల్సినవి ఏంటంటే అడాప్టబుల్. అంటే రాజీ పడాలి. ఇది 9 అక్షరాలు ఉంటాయి. అందరిలో ఉండాల్సింది ఏంటంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం. ఇందులో 10 ఉంటాయి. ఐ, వి, ఈగో, లవ్, స్మైల్, థ్యాంక్స్, ఫర్గివ్, జెలస్, అడాప్టబుల్, అండర్స్టాండ్. నేను, మనం, అహం, ప్రేమ, చిరునవ్వు, కృతజ్ఞతలు, క్షమాగుణం, అసూయ, రాజీ పడటం, అర్థం చేసుకో. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటారు? ఏం మేడం, లలిత మేడం, ఈ 10 ఎప్పుడు వస్తాయంటారు? అది ఎప్పుడు వస్తాయి అంటే మనము
లలిత ధ్యానం మేడంతో చేస్తూ ఉంటే ఒక్కొక్కటి లలిత వస్తాయి. మేడంతో రోజు సావాసం చేస్తే వస్తుంది. దేవుడా, ఆరు నెలలు పిరమిడ్ వీళ్ళు మాస్టర్లతో ఆరు సహవాసం. నెలలు ఆరు నెలలు వీళ్ళతో వీళ్ళు వాళ్ళతో అయితే స్నేహం చేస్తే వస్తుంది. నేను నా జీవితం ఏదో చిన్నపిల్లకాయలకి హోంవర్క్ చెప్తున్నాను. నాకే కొత్తగా ఉంది, మీకే ఎట్లుందేమో కానీ మనం అంతా సరిగ్గా చదువుకున్నామో లేదో కానీ ఈ రోజు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. నా బలహీనతల్ని నేను తెలుసుకున్నప్పటి నుండి నాలో బలం పెరిగింది. నా లోపాన్ని ప్రేమిస్తున్నప్పటి నుండి నా అందం పెరిగింది. నా తప్పుల నుండి నేర్చుకున్నప్పటి నుండి నా తెలివి పెరిగింది. బాధలు పడ్డప్పటి నుండి ఇతరుల ఇబ్బందుల పట్ల సానుభూతి పెరిగింది. నిజమేమిటో శ్రమ ఏమిటో కనుగొన్నప్పటి నుండి నా ధైర్యం పెరిగింది. ద్వేషాన్ని ఎదుర్కొన్నప్పటి నుండి నాలోని ప్రేమ పెరిగింది. దుఃఖాన్ని అనుభవించినప్పటి నుండి నాలోని ఆనందం పెరిగింది. అయినా నాకు తెలుసు నేను ఎంతో ఎదగాల్సి ఉందని. ఇది నేను రాసుకున్నట్లేదు, నేనైతే చెప్పాను స్పీడ్గా. రాసుకుంటానంటే స్లోగా చెప్తాను. సో ఫైనల్ గా జీవించడంలో అంతరార్థం మీకు ఇంకోటి చెప్పాలి. నేను ఎడ పెట్టాను ఇవన్నీ ఎప్పుడో రాసి పెట్టుకున్నాను మేడం. మీకోసం ఎత్తి రాయాల్సి వస్తుంది నేను మళ్ళా. అంటే ఇది ఎప్పుడో ఒక 25 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ధ్యానానికి రాకముందు రాశాను నేను. ఇప్పుడు ఈ రోజు పనికి వస్తుంది. అది మనకి ఎత్తైన భవంతులు ఉన్నాయి, విడిపోతున్న కుటుంబాలు ఉన్నాయి, రోడ్లు విశాలం అవుతుంది, మనసు ఇరుకవుతుంది. ఎక్కువగా కొంటున్నాం, తక్కువగా ఆనందిస్తున్నాం. ఆలస్యంగా నిద్రలేస్తాం, ఎక్కువగా ఆలోచిస్తాం, తక్కువగా నవ్వుతాం. మనకు డిగ్రీలు ఎక్కువ, జ్ఞానం తక్కువ. ఎక్కువ, నిర్ణయం తక్కువ. తొందరగా తినడానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంది, జీర్ణశక్తి ఏమో మనకి ఇచ్చింది. మందులు ఉన్నాయి కానీ దానికన్నా ఎక్కువ రోగాలు ఉన్నాయి. పరిష్కారాలు ఉన్నాయి, దానికన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. జీవికి కాలం పెరగవచ్చు కానీ కాలానికి జీవం ఉండదు. అంతరిక్షాన్ని శోధిస్తాం కానీ అంతరంగాన్ని, ఆత్మను మాత్రం విశ్లేషించుకోం. అణువును ఛేదిస్తాం కానీ బాధని ఛేదించలేకపోతున్నాం. అద్దు దాటి చంద్రమండానికి వెళ్తున్నాం కానీ రోడ్డు దాటి ఎదురు విషయం అంతా కంప్యూటర్ లో పెట్టినాం కానీ మెదడు ఖాళీగా ఉంది. తీరిక సమయం ఎక్కువైంది కానీ దేనికి టైం ఉండదు. మనకు బ్రతకడం తెలుసు కానీ జీవించడం తెలియదు. ఎప్పుడో రాసుకున్నా, ఈ రోజు మీకు మళ్ళా చెప్పాల్సి వచ్చింది. ఫైనల్ గా చెప్పేది ఏమంటే, బయట ప్రాపంచకం అద్భుతంగా ఉంటుంది, లోపలికి వెళ్తే కదా తెలిసేది. 25 సంవత్సరాల క్రితము మీరు మెడిటేషన్ లోకి రాకనే ఇవన్నీ రాశారంటే అప్పటికే ఎంత అనుభవ జ్ఞానం. నా సోల్ చిన్నప్పటి నుండి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ యాక్టివ్ గా ఉంది సార్. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. కాకపోతే దాని మీద అగ్గేసి అగ్గిపుల్లేసి అంటించే వాళ్ళు ఎవరు దొరకలే నాకు. అదే పత్రిజీ గారు వచ్చేంత వరకు ఆయన కూడా అగ్గిపుల్ల వేయలేదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాడు. అది అయిపోయా అక్కడికి. ఆడికి అయిపోయింది. అదేదో పాట ఉంది కదా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అనేట. ఫైనల్ గా క్లోజింగ్ చేసేటప్పుడు జనరల్ గా చెప్పేది ఏంటంటే, జీవితం అంతరార్థం పరమార్థం మనకి ఎందుకు అనేది అంటే, జీవితం అంటే ఒక సాహసం. ధైర్యం చేద్దాం, రాసుకునేట్టుగా రాసుకోండి. జీవితం అంటే ప్రేమ, ఆస్వాదిద్దాం. జీవితం అంటే దుఃఖం, ఎదుర్కొందాం. జీవితం అంటే యుద్ధం, పోరాడదాం. జీవితం అంటే వాగ్దానం, నిలబెట్టుకుందాం. జీవితం అంటే సవాల్, జవాబిద్దాం. జీవితం అంటే బాధ్యత, నెరవేరుద్దాం. జీవితం అంటే బాధ, అధిగమిద్దాం. జీవితం అంటే ఆట, ఆడుదాం. జీవితం అంటేనే ఒక సమస్య, ధ్యానం చేద్దాం, పరిష్కరిద్దాం, సాధిద్దాం. ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం పోరాడుదాం, సాధిద్దాం, గెలుద్దాం, అందరినీ గెలుపుదాం.
సో ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికి కూడా, అంటే నేను ఆల్రెడీ అన్ని చెప్పినవే, మీరు ఇంత ముందంతా విన్నవే. నేను చెప్పినవన్నీ కూడా ఈ లైన్లలో కొటేషన్ లో చాలా ఉన్నాయి. దీని మీద ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా మనం డిస్కషన్ చేయొచ్చు. కాబట్టి ఏది కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ అతి కూడా ఇబ్బంది పెడుతుంది. మీకు ఇంతకుముందు గడ్డి మోపు కథ కూడా చెప్పాను నేను. దొరికింది కదా అని గడ్డి మోపు అన్న వామంతా ఒక ఆవుకు పెట్టకూడదు. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ధ్యానము ఎందుకు చేయాలి అనే దానికన్నా క్వశ్చన్ మీకు వచ్చేటప్పుడు అసలు ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్నించుకోండి. 193 దేశాల్లో మెడిటేషన్ డే అనౌన్స్ చేయగలిగింది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా డాక్టర్లు కూడా భరించలేక కాలేక ధ్యానం చేయండి అని చెప్పే పరిస్థితి వచ్చాయి. ఈరోజు జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు యావరేజ్ గా లైఫ్ అనేది 100 ఏళ్ళు. జపాన్ వాళ్ళు యావరేజ్ గా ఎక్కువ లైఫ్ 90-100 ఏళ్ళు బతికేది జపాన్ వాళ్ళు, తర్వాత చైనా వాళ్ళు. కారణం ఏంటంటే ఈరోజు మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ అని వెళ్ళినారంటే జపాన్ వాళ్ళు ముందు ఆయుర్వేదం మందులు ఇచ్చి మళ్ళీ అలోపతి వైద్యం చేస్తారు. మీరు జలుబు పోతే ముందు కషాయం ఇస్తారు. మనం కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ముందు బయట డిస్కాఫీ తగేసిపోతాం మందులకి. ఇట్లా మన టైప్ అయ్యింది అమ్మ. మనకేంటంటే మన అదృష్టమో మన దురదృష్టమో కానీ చరకుడు, సుశ్రుత సంహిత, వాగ్భట్టాచార్యులు, ఆయుర్వేద శాస్త్రము భారతదేశంలో పుట్టిన ఈరోజు దానికి సరైన మద్దతు, సపోర్టు ఆయుర్వేదం నుంచి సపోర్ట్ లేదు మనకి. దానికి తగ్గట్టు మనం కూడా దాని మీద పెద్ద విముఖత, 4 రోజులు ఆయుర్వేదం వాడితేనే వేడైపోయింది, ఆ వల్ల కాదు అని చెప్పి మనం వెంటనే మారిపోతున్నాం. మనకున్నది ఏంటంటే ఎప్పుడు కానీ డబ్బులు తాబేలు మారి నిదానంగా వస్తుంది జీవితంలో. జబ్బులు అంటే తాబేలు మారి నిదానంగా వస్తుంది, జబ్బులు మాత్రం కుందేలు మారి తొందరగా వస్తుంది. అంటే మనం రివర్స్ కోరుకుంటాం. అంటే మనకి డబ్బులు కుందేలు మారి తొందరగా రావాలి, జబ్బులు మారి తాబేలు మారి నిదానంగా నడుస్తుంది, నిదానంగా వెళ్ళిపోవాలని కోరుకుంటాం. కానీ జీవితంలో అలా జరగదు మనకి. జబ్బులు మాత్రం కుందేలు మారి వచ్చేస్తాయి తొందరగా ఇప్పుడున్న పరిస్థితుల్లో. జబ్బు తగ్గడం మాత్రం తాబేలు మారి వస్తుంది, అంత తొందరగా తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు కర్మ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒకప్పుడు ఒక తరం చనిపోయినాక నెక్స్ట్ తరానికి వచ్చేది కర్మ అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్ గా తండ్రికి వచ్చేస్తుంది, కొడుకు వచ్చేస్తుంది, మనవడికి కూడా వచ్చేస్తుంది. మీరు గమనిస్తున్నారు లేదు? ఎందుకంటే ఒకప్పుడు తండ్రి కష్టపడితే నౌకరి అనేవాళ్ళు, ఉద్యోగం అనేవాళ్ళు కాదు దాన్ని. నౌకరి అంటే నవ్వు అంటే 9, ఒకరు పని చేస్తే 9 మంది కూర్చొని తినేవాళ్ళు. ఆ రోజులు పోయి ఇప్పుడు నౌకరి పోయి ఉద్యోగం అని పేరు పెట్టారు దానికి. యాక్చువల్ గా ఉద్యోగం అనేది ఉత్ ప్లస్ యోగం, దాని అర్థం. ఉత్ ప్లస్ అంటే యోగం అంటే కలయిక, ఉత్ అంటే పైన కలయిక, వచ్చిన లోకాల్లోకి వెళ్ళి కలిసి వేయడం అనేది ఉద్యోగం అని. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏంటంటే పురుషుడు అంటే పరమాత్ముడు కదా. స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు, మరి అప్పుడు ఆ ఉద్యోగం పురుష లక్షణం అని ఆమె అనలేదు కదా. సో ఇక్కడ ఉద్యోగం అంటే ఏమరా అంటే ప్లస్ యోగం, వచ్చిన చోటకి ఆత్మజ్ఞానంతో వెళ్ళి కలిసిపోవడం. ఇది ప్రతి పురుషుడు లక్షణం, అది దాని అర్థం. ఆ ఉద్యోగాన్ని మళ్ళీ చాకరీ అన్నారు, నలుగురిని సాకేవాడు. ఇప్పుడు వాడు సేవింగ్ చేసుకోవడం కష్టమైపోతుంది. అందుకనేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొమ్మలకి అలోపతి మందులు ఏం చేస్తుందంటే కొమ్మలకి, కాయలకి, కొమ్మలకి వైద్యం చేస్తే ఆయుర్వేదం అనేది వేర్లకు వైద్యం జరుగుతుంది. మనం మూలానికి పోయి వైద్యం చేయాలి తప్ప మనకి ఇన్స్టెంట్ కాఫీ మారి వెంటనే తగ్గిపోవాలంటే తగ్గలేదు. అందుకని మనం కూడా దాని మీద అవేర్నెస్ ఉండాలి. పత్రిజీ గారు నో మెడిసిన్ నో డాక్టర్ అని ఎందుకు చెప్తారు అంటే మనకి 7 శరీరాలు ఉంటాయి. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎథరిక్ బాడీ అనేది మెయిన్ బాడీస్. అంటే భౌతిక శరీరం, మనోమయ శరీరం, ప్రాణమయ శరీరం. దాని తర్వాత ఉండే శరీరాలు అనేది జనరల్ గా 3 శరీరాల్లోనే మన జీవితాలన్నీ అయిపోతుంటాయి. సాధన వైపు వెళ్ళి గురు స్థితికి వెళితే ఆ 4 శరీరాల యొక్క ఆనందం తెలుస్తుంది మనకి జనరల్ గా. ఇప్పుడు కృష్ణుడు కూడా భగవద్గీత అర్జునుడికి అంటే ఆ కురుక్షేత్రాన్ని అంతా అట్లాగే ఆపేసి చక్కని 18 దాదాపు అన్ని శ్లోకాలు, 720 శ్లోకాలు అంతసేపు ఎలా చెప్పాడు యుద్ధంలో అందరినీ. అంటే మన సినిమాలో అయితే ఆపేసినట్టు చూపిస్తాడు.
వాస్తవంగా ఏంటంటే అర్జునుడుని ఆడికి వేరే లోకంలోకి తీసుకెళ్లి ఆ లోకంలో కనెక్ట్ అయ్యి చెప్తారు అన్నమాట. ఇది స్పిరిచువల్ తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది, లేదంటే సినిమాలో మరి అర్థమవుతుంది. అనేసారంటే ఈ 3 బాడీస్ లోనే వెళ్ళిపోతారు. మనకి ఈ భౌతిక శరీరం మాత్రం మారుతుంది మాస్టర్స్. నెక్స్ట్ జన్మలో ఈ శరీరం ఉండకపోవచ్చు నాకు, కానీ మనోమయ మనసు కానీ తర్వాత వచ్చే మిగతా 6 శరీరాలు చూసారు అది అలాగే వస్తాయి. అందుకనేసి ఎప్పుడైతే మీరు ఎక్కువ అలోపతి టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేశారనుకోండి, కెమికల్స్ ఉంటుంది కాబట్టి లోపల ఉన్న ప్రాణమయ శరీరం అదంతా కూడా కెమికల్స్ చెడిపోతుంది. చెడిపోయిన దానివల్ల మీరు నెక్స్ట్ జన్మ ఎత్తినప్పుడు మీకు ఆ నొప్పులు మళ్ళా వస్తాయి. ఇప్పుడు మీరు చాలా మంది అని ఉంటారు, నేను ఏ కర్మలు చేయలేదు, ఎవరికి మంచి చేస్తున్నాను, నేను ఒక్కరు కూడా తప్పు చేయలేదు, నేను శాఖాహారి, నాకు ఎందుకు వస్తుందని అంటే మీకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది. గతంలో జన్మల్లో చేసినవి ఆ ప్రాణమయ శరీరంలో ఆ పెయిన్స్ ఉంటాయి, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకనేసి ఆ కెమికల్స్ ఎక్కువ స్టోర్ అవుతుంది కాబట్టి నో డాక్టర్ నో మెడిసిన్ అని పత్రిజీ గారు చెప్పారు. అంతే తప్ప మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి పోవద్దని వెంటనే చెప్పండి అని అర్థం చేసుకోకూడదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాక నిలుపుతూ రావాలి అంతే. అక్కడ నిలిపేమనంటే మనం అంత నిష్ణాతులు కాదు కదా. ధ్యానంలో సాధన పెరగాలి, నమ్మకం పెరగాలి. ఆ నమ్మకం పెరిగినప్పుడు ఆటోమేటిక్ మనకేరే సొంత వైద్యం ఎందుకు ఎక్కువైందంటే మనకి ప్రతి ఒక్కరికి తెలిసిన మెడికల్ షాప్లు ఎక్కువైపోయినాయి. డాక్టర్ దగ్గర కూడా పోం మనం, ఎందుకంటే టోకెన్ ఫీజు 500, అతని దగ్గరికి పోయి ఎందుకు ఇచ్చేదని మెడికల్ షాప్ వాడిని పోయి అడుగుతాం. కడుపు నొప్పిగా ఉంది అంటే వాడు కాంబినేషన్స్ ఇచ్చేస్తాం, వాడు ఇచ్చింది తెచ్చి తినేస్తాం. అట్లా సొంత వైద్యం కూడా ఎక్కువైపోతుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు గవర్నమెంటే మందులు తెచ్చి ఇంటికి ఇస్తుంది, నర్సులే వచ్చి చెక్ చేస్తున్నారు షుగర్ ఉందా, బీపీ ఉందా లేదా అని. అన్ని డోర్ దగ్గరికి వచ్చే లోపల మన పరిస్థితి ఏమవుతుందంటే అన్ని ఫ్రీ వస్తుంది కాబట్టి అన్ని తీసేసుకుంటున్నాం, మనకి తెలియకుండా లైఫ్ స్పాన్ తగ్గించుకుంటున్నాం. మా కూతురు మేడం, నమస్కారం. నమస్తే. సో కాబట్టి ఏంటంటే కొంచెం విల్ పవర్ ఉండాలి. ఆ విల్ పవర్ ఉన్న తర్వాత మీరు మందులు ఏదైనా కానీ సొంత వైద్యం చేసుకోవద్దండి దయచేసి. మీరు ఏ పారాసిటమాల్ ఏ మాత్ర తిన్నా కూడా ఖచ్చితంగా మీకు లివర్ అనేది ఫ్యాటీ లివర్ అవుతుంది. చాలా మంది అంటారు నాకు మందు అలవాట్లేదు, నేను ఆల్కహాల్ తాగను. మరి ఆల్కహాల్ తాగినాడు కూడా పొట్ట ఎందుకు ఉంది, తాగకూడదు కదా. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందంటే ఖచ్చితంగా టాబ్లెట్స్ తిన్నప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది, దాంతో నో డౌట్. లివర్ అనేది ప్రతి దాంతో ఆల్కహాల్ ఉంటుంది, కెమికల్ కలుపుతారు కాబట్టి లివర్ మీద సైడ్ ఎఫెక్ట్. మందులు వాడతాడు కదా ఎవడైనా, శాఖాహారి అయినా కూడా మందులు తింటాడు. అందుకనే ఫ్యాటీ లివర్ ఫ్యాట్ అయినాక తగ్గదు, అది చాలా ఇబ్బంది. లివర్ కట్ చేస్తే మళ్ళీ ఫ్యాట్ అవుతుంది, కానీ లివర్ తగ్గించాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయాలంటే వెయిట్ తగ్గడం, పెరగడం ఈజీ కానీ తగ్గడం కష్టం. కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక గంట సంతోషంగా ఉండాలంటే ఏదైనా పార్క్కి వెళ్ళండి. ఒకరోజు సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఒక పార్క్కి వెళ్ళండి. ఒక గంట సంతోషం కావాలంటే ఏదైనా సీరియల్ సినిమాను చూడండి. ఒక రోజు సంతోషం కావాలంటే పార్క్కి వెళ్ళండి. ఒక వారం సంతోషం కావాలంటే ఒక హార్స్ రీల్స్ రిసార్ట్స్కి వెళ్ళండి. ఒక నెల సంతోషం కావాలంటే ఉద్యోగం చేయాలండి. సంవత్సరం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు క్యాసెట్ రివర్స్ చూసుకోండి. జీవితకాలం ఆనందంగా ఉండాలంటే మాత్రం ధ్యానం చేయండి. మీ అందరికీ పేరు పేరున ఆ తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున అందరికీ ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, రంగనాథ్ సార్కి, ప్రిన్సిపల్ లలిత ప్రసన్నం గారికి, అవతార్ యూనివర్సిటీకి, ఇందులో పాల్గొన్న టీచర్స్ కి, మాస్టర్స్ కి. అంటే మాస్టర్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇలాంటి పిల్లలందరినీ మాస్టర్స్ అంటారు. ఎందుకంటే వీళ్ళల్లో దేవుడు ఉంటారు, దైవత్వం ఉంటారు, మనసు ఎదగదు కాబట్టి వీళ్ళు మాస్టర్స్. ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళని మాస్టర్స్ అంటారు. మధ్యలో ఉండే వాళ్ళందరినీ ఏం మిస్టర్ అంటారు. ఎందుకు మిస్టర్ అంటే లైఫ్ అంతా మిస్టరీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మిస్టరీ అంటారు. మిమ్మల్ని మిస్ అంటారు ఆడవాళ్ళని, ఎందుకంటే మీరు జీవితంలో అన్ని మిస్ చేసుకుంటుంటారు కాబట్టి మిమ్మల్ని మిస్ అంటారు. మాస్టర్స్ మీ అందరికి ఒకసారి
మరొకసారి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రతకడము, జీవించడము, అలాగే నిర్ణయము. బ్రతకడం అంటే ఏంటి, భ్రమల్లో ఉండడము, అలాగే జీవించడము అంటే ఏంటి, ప్రతిదీ కొటేషన్స్ అద్భుతంగా చాలా చక్కగా వివరించారు సార్. ఆత్మజ్ఞానంతో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, బ్రతకడం అంటే ఏంటో తెలియజేశారు, జీవించడం అంటే ఏంటో తెలియజేశారు. ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, ఏం నేర్చుకోవాలి అనేది కూడా చక్కగా మీరు కొటేషన్స్ అద్భుతంగా రాసుకోమని మరీ చెప్పి అవన్నీ కూడా మాకు అందించారు. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, సార్ చక్కగా చెప్పారు కదా బ్రతకడం గురించి, జీవించడం గురించి. మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు సార్ చెప్పిన విషయం మాట్లాడాలనుకున్నా చక్కగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అలాగే చక్కగా క్వశ్చన్స్ కూడా అడగచ్చు, సార్తో డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సార్ చెప్పిన విషయం మీద కూడా మీకు ఏమర్థమైందో కూడా మాట్లాడచ్చు. మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. ఏమైంది, ఎవరు అన్మ్యూట్ చేసుకోవట్లేదు? విపుల గారు మాట్లాడండి అమ్మా. విపుల మేడం గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. కొంచెం స్లోగా చెప్పింటే బాగుంది సార్, కొంచెం తొందరగా చెప్పేశారు, రాసుకోవడానికి కాలేదు సార్. కొంచెం స్లోగా చెప్పింటే బాగుండేది సార్. బాగుంది సార్. ఏం రాసుకోలేదు అడగని చెప్తాను. అది ఇదండి, జీవితం అంటే సాహసం చేయడము, దుఃఖము, యుద్ధము, వాగ్దానము, జవాబిద్దాం, ఆడుదాం. అది బాగుంది. అది మందుల కన్నా రోగాలు ఎక్కువ వస్తున్నాయి, అణువులు ఛేదించుకోవచ్చా సార్? ఏదో చెప్పారు కదా మీరు. ఇది రాసేసారు కదండి. అది సెంటెన్స్ ఫుల్ రాయలేదు సార్, అది సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. జీవితం అంటే అది కామన్ వర్డ్. ఓకే, అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీవితం అంటే సాహసం. ఏం చేయాలి? సాహసం అంటే ధైర్యం చేద్దాం. జీవితం అంటే ప్రేమ, ఆస్వాదిద్దాం. జీవితం అంటే దుఃఖం, దాన్ని ఎదుర్కొందాం. జీవితం అంటే ఒక యుద్ధం, పోరాడుదాం. జీవితం అంటేనే వాగ్దానం, నెరవేరుద్దాం. జీవితం అంటే సవాల్, జవాబిద్దాం. జీవితం అంటేనే బాధ్యత, నెరవేరుద్దాం. జీవితం అంటే బాధ, అడిగిమిద్దాం. జీవితం అంటే ఆట, ఆడుదాం. జీవితం అంటేనే సమస్య. ధ్యాన జగత్తుకు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు కోసం పోరాడుదాం, సాధిద్దాం, గెలుద్దాం, అందరినీ గెలిపిద్దాం. చాలా బాగుంది సార్, చాలా విషయాలు బాగా చెప్పారు. రాసుకున్న వాళ్ళకి మాత్రం మీరు పెట్టేసినాక దాన్ని ఓపిక చదవండి. మీకు నేను పెట్టిన టైటిల్ కి, మీ జీవితంలో జరిగిన అనుభవాలకి, మీరు పడ్డ కష్టాలకి, మీ చుట్టూ జరిగిన బంధువుల్లో జరిగినవన్నిటికీ మీకు చాలా ఆన్సర్లు అందులో దొరుకుతాయి సార్. అది విషయం. అప్పుడే చెప్పింది అంతేమరా అంటే, అణువుని ఛేదిస్తాడు మనిషి, అంతరంగాన్ని ఛేదించడు. అంతరిక్షాన్ని ఛేదిస్తాడు, అంతరిక్షాన్ని ఛేదిస్తాడు, లోపల ఉన్న అంతరాత్మని ఛేదించడు. అణువుని ఛేదిస్తాడు, బాధను ఛేదించడు. అద్దులు దాటి చంద్రమండలానికి వెళ్తాడు, రోడ్డు దాటి ఎదురింటి వాళ్ళతో మాట్లాడతాడు. 3 ప్రాసెస్.
అణువుకి ఛేదించేదానికి మీరు బాధాన్ని ఛేదించలేడని పెట్టుకోవాలి. అంతరిక్షాన్ని ఛేదిస్తాడు అన్నప్పుడు అంతరాత్మని విశ్లేషించుకోవడానికి పెట్టుకోవాలి. అట్లా అది దానికి అట్లా కనెక్ట్ అవుతుంది. మనం అంతా కూడా కంప్యూటర్లు ల్యాప్టాప్ లో పెట్టేస్తున్నాం కదా, మెదడు ఖాళీ పెట్టుకున్నాం కాబట్టి. నేను సరదాగా ఎప్పుడో మా మేనమామ భార్య ఒక 11 చుక్కలు పెట్టి చుక్కల ముగ్గు ఒకటి వేసింది. ఎప్పుడో ఒక 25 ఏళ్ళు అనుకోండి, 25-30 ఏళ్ళు పెళ్లి కూడా కాదు, 30 ఏళ్ళ క్రితం ఆ చుక్కల ముగ్గు నేను వేస్తానని చెప్పి ప్రాక్టీస్ చేశాను. అది ఇప్పుడు ఈ మధ్య మర్చిపోయినా లేదని మళ్ళీ వేసినాను. అక్కడ మళ్ళా 2-3 లైన్లు చుక్కలు మిస్ అయినాయి. పద్మ అంటుంది, ఏంది ఆడవాళ్ళు మరి ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే, నా మెమరీ ఉందా, తగ్గుతుందా, ముగ్గేస్తుందా అంటే ఇప్పుడు చాలా మంది ముగ్గులే వేయడం లేదు. అదేంటంటే ఇప్పుడు ఎందుకు వస్తాయి జబ్బులు, ఎందుకు మానసిక జబ్బులు, మనశ్శాంతి ఉండదు, మనసు నిలబడదు అని అంటే దేవుడు ఇచ్చిన సైంటిఫిక్ అన్ని వదిలేసినాము. గ్రైనైట్ కిందల గ్రైనైట్ వేసుకున్నాము, మార్బుల్స్ వేసేసుకున్నాము, దాలముందరాలకి పసుపు పూసేసినాము, ముగ్గులు వేసిన స్టిక్కర్లు తెచ్చి అతికించుకునేసినాము, సిమెంట్ రోడ్లు వేసుకున్నాము. అన్నిటికి దూరం అయిపోయినప్పుడు ఇంకా మైండ్ కి ఏం పని ఉంటుంది చెప్పండి. దాన్ని ఏదైనా వాడగలిగితే కదా. రెండోది ఏంటంటే మనమే పెద్దవాళ్ళు, మనమే చేయట్లేదు, మనకి నెక్స్ట్ జనరేషన్ ఏం చెప్పిపోతుంది. వాళ్ళు ఇంకెంతో పెట్టుకుని సెల్లులో ఉండేది చూసుకుంటా ఉంటే ఇంకా హెల్లే కనపడుతుంది. పేడ ముట్టాలంటే కూడా ఏదో డస్ట్ ఏదో ముట్టేసినట్టుగా వాళ్ళకి అనుభూతి అండి. మనకు పేడ నీళ్ళు చల్లితే అంత ఇది ఉండేది. అప్పుడు పేడ నీళ్ళు చల్లి ముగ్గు పెట్టాలంటే అంత ఇంట్రెస్ట్ గా ఉండేది. ఇప్పుడు పేడే ముట్టనంటారు, చీనే ముట్టలేనంటారు. పేడను ముట్టరు, దాన్ని ముట్టరు, కాకపోతే దాంతో నుంచి వచ్చే పాలు మాత్రం కావాలి, తాగుతారు. పన్నీర్ కావాలి, పన్నీర్ బిర్యానీ కావాలి, దాంతో ఉండే బటర్ మసాలా కావాలి, పన్నీర్ బటర్ మసాలా కావాలి, ఆవు లోపల ఉండేది అన్ని కావాలి, ఆవు పైన ఆవు పేడ. ఓకే, థ్యాంక్ యూ మేడం. విష్ణుకాంతం గారు మాట్లాడండి అమ్మా. చెప్పు. నమస్తే సార్. నమస్తే. బాగా చెప్పారు సార్. జీవితంలో అన్ని కూడా చక్కగా సూక్ష్మంగా జ్ఞానులకు అందేలా చెప్పారు సార్. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా పాప లలిత మేడం, మా పాప కూర్చొని పన్నీరు అవన్నీ చెప్తుంటే నాకు కూడా పన్నీరు ఎన్ని మీద ఇంట్రెస్ట్ లేదు, నేను కూడా తిన్నా కదా అని చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, గ్రేట్ కదా. ఇప్పుడు పిల్లలంటే పన్నీర్ అంటేనే ముఖ్యంగా ఇష్టపడతారు. మాట్లాడేది పడుతుంది అమ్మాయి, నేను తిన్నాను కదా పన్నీరు అంటున్నారు మీరు అన్నట్టు చెప్తుంది. అదే పిల్లలంటేనే పన్నీర్ అంటారు ముందు. దుబాయ్ లో ఉంటారు వీళ్ళు. ఓ వెరీ గుడ్. పండకని వచ్చారు. ఓకే. ఈ అమ్మాయికి నేను ధ్యాని అని పేరు పెట్టాను కడుపులో ఉన్నాను. ఓ అవునా, బాగుంది సార్. వీళ్ళ అన్నకి యోగి అని పేరు పెట్టారు. ఈ అమ్మాయికి కడుపులో ఉండగా నేను పత్రిజీ గారు రాసిన భగవద్గీత ఇచ్చాను అమ్మకి చదవమని. ఆ అమ్మాయి గారిని చదువు నుంటే నిజంగానే అమ్మాయి కృష్ణుడు అయిపోయింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే కడుపు మీద పెట్టుకొని 24 గంటలు సెల్లు చూస్తా వచ్చింది. ఈ అమ్మాయి ఐప్యాడ్ చూస్తా మొదలుపెట్టింది లైఫ్. ఆ అమ్మాయి వచ్చేదానికి ఈ అమ్మాయి ఐప్యాడ్ చూడడం మొదలుపెట్టింది. తల్లికి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఈ అమ్మాయి సెల్లు చూసేది మొదలు పెట్టింది. వీడు యోగి, యోగి ధ్యాని బాగున్నారు ఇద్దరు మేడం. వీడు యోగి. ఓకే. నమస్కారం. నమస్తే. నమస్కారం మాస్టర్. అందరూ మాస్టర్స్, ఫీమేల్ జెంట్స్ అనే మాస్టర్స్ అంటే అందరూ వస్తారు. వీడికి యోగి అని పెట్టారు. అంటే ప్యూర్ వెజిటేరియన్స్. ఇప్పటి నుంచే మాస్టర్స్ 100%.
ఆ, వీడు 80% అప్పుడు అయిపోతుంది అది కూడా. అయిపోయింది మేడం. ఇంకెవరైనా? విష్ణు మేడం. ఉన్నారు సార్, శ్రీనివాస బాబు గారు ఉన్నారు, మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. బ్రతకడం, జీవించడం, నిర్ణయం గురించి అదే చాలా చక్కగా వివరించారు సార్. అయ్యో, జీవిత సత్యాలు చక్కగా బోధించారు మీరు. చాలా జీవిత సత్యాలు వచ్చినాయి మీరు చెప్పిన దాంట్లో. ఓకే ఓకే సార్. చాలా థ్యాంక్స్ సార్. అయ్యో అయ్యో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను టైటిల్ కి దానికి కనెక్ట్ అవుతుందని రాసుకోనింది. ఈ రోజు అది యూజ్ అయింది నాకు. నేను పెట్టిన టైటిల్ కి ఈ మ్యాటర్ కనెక్ట్ అవుతుందా అనుకున్నా. నిత్య సత్యాలు చెప్పారు సార్. యాక్చువల్ గా అంటే మేడం క్లాస్ అని నాకు 4 రోజుల ముందు, వారం ముందు చెప్పిందంటే నేను నెక్స్ట్ మంత్ కూడా వీళ్ళు కొత్తగా ఏదో చెప్పాలని నెల నుంచి ఆలోచిస్తున్నాను. సార్ కాకపోతే చాలా ఇప్పుడు బాగుంది ఈ రోజు ఏంటంటే కొంచెం టైర్కి అటెండ్ అవ్వలేకపోయినా. మా చిన్నాన్న No problem. పిల్లలు తీసుకొని వచ్చే కొద్దికి ఆడికి లేట్ అయిపోయింది. మెడిటేషన్ అయితే జరిగింది చాలా కదా సార్. ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ క్లాస్. సార్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ మీరు చెప్పిన సబ్జెక్ట్. అంటే నేను కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి కదా సార్. నేను కూడా నేర్చుకుంటే కదా క్లాస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయ్యో, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి సార్. అట్టేనేం లేదు సార్. చెప్పాలంటే అందరూ అన్ని చెప్తారు కదా, మనం కొంచెం రిలేటెడ్ గా కొత్తగా తిరుగుతుంటాం కదా సమాజంలో. వాళ్ళే మనకు చాలా నేర్పిస్తారు. అది కరెక్టే సార్. అక్కడే ప్రతి చోట ఆత్మజ్ఞానం ఉంటుంది. మనం పడుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్తో? ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు బ్రతకడము గురించి, అలాగే జీవించడం గురించి, అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఆ పాయింట్స్ అన్ని కూడా మేము మళ్ళీ నోట్ చేసుకుంటాము. చాలా చక్కగా మాకు అవన్నీ కూడా అనుభవంతో నేర్పించారు సార్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్. ఎస్ సార్, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. అంత చక్కటి మనకు జ్ఞానాన్ని అందించిన మాస్టర్ కి అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. టచ్ స్క్రీన్ కాదు ఒకటి. థ్యాంక్ యూ సార్.